ఏంటి మీ ఇంటి ముందు ఎన్ని కార్లు ఆగున్నాయి? మా అత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. రేపు కలుద్దామే. బాయ్ బాయ్. వరలక్ష్మికి బాగుంటుందని ఈ చీర తెచ్చాను. అదిగో మాటల్లోనే వచ్చేసింది. నా గురించే మాట్లాడుకుంటున్నారా? ఈ కలర్ నీకు బాగుంటుందని నేను, బాగోదని మీ పిన్ని వాదం వేసుకుంటున్నావు. నువ్వు చెప్పు. పట్టుకుంటే ఎలా తెలుస్తుంది? కట్టుకుంటేనే కదా తెలిసేది. ఒక్క నిమిషం. కట్న కానుకల గురించి కూడా ఒక మాట అనుకుంటే బాగుంటది కదా. కట్టమా ఎంత మడతేసేమేటి? మగ పెళ్ళోళ్ళు ఏ రేట్లో ఉన్నారో ఏమో, అసలు మేము తోగ్గలమో లేదో చెప్పాలి కదా. మళ్ళీ ఇదో మడత. మాదంతా ఫిక్స్డ్ రేట్, నో రిబేటు, నో డిస్కౌంట్. మరైతే సరుకు నాణ్యం చూసుకోవచ్చా? మడతేం కాదు, ఇంకానేం ట్రైల్ వేసుకోవచ్చా అని అడిగావు కాదు. బావా భలేటోడివి. అసలు ఈ పెళ్లి మన వరలక్ష్మికి ఇష్టమో కాదో మాట అడిగితే బాగుంటుందేమో. మన ఇళ్లలో ఆడపిల్లలు ఎప్పుడైనా అడిగేవేట్రా? అత్తయ్య ఎలా ఉన్నాను? చీర బాగుందా? చాలా బాగుంది. రారా, కూర్చో. నిజంగా చాలా బాగుంది. హాయ్. ఏదో కొత్త చీరలో కోడలు చూసుకోవాలనే కోరిక తప్ప కొత్తగా వరలక్ష్మి చూసేదేముంది వదినా? చూసేది పాత వరలక్ష్మి అయినా పెళ్లి చూపుల్లో కొత్తగా కనిపిస్తోంది. పెళ్లి చూపులా? ఇదిగో బావా, కట్న కానుకలు లేవు కదా అని చెప్పి మర్యాదల్లో మడతలెట్టేస్తే ఊరుకునేది లేదు. ఒక మాట అనుకుంటే మంచిది. అంతే కదా పెద్దవారు. అమ్మా కొంచెం తలపోటుగా ఉంది. సరే లోపలికి వెళ్ళి. వరలక్ష్మికి మా అందరి దిష్టే తగిలేసింది వదినా. వరలక్ష్మి ఏంటి వీరబాబు ఇక్కడ. ఊరి దగ్గర అన్నదానం ఏర్పాటు. వీరబాబు ఒకసారి నీతో మాట్లాడాలి. ఉండు, వాళ్ళకు కూడా ఒడ్డుని వచ్చేస్తాను. వీరబాబు రే పట్టుకో. ఏంటి ఏమైంది? ఏమైంది? రమణ వాళ్ళ అమ్మ నాన్నలతో మా ఇంటికి వచ్చాడు. వస్తే ఊరికి రాలేదు. చుట్టాలందరినీ వెంట పెట్టుకొచ్చాడు. పెళ్లి చూపులంట. మా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ముహూర్తాల గురించి కూడా మాట్లాడేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది వీరబాబు, నాకేదో భయంగా. పెళ్లి చూపులే కదా జరిగాయి, పెళ్లి కాదు కదా. ఎందుకంత భయం? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. అంతవరకు వస్తే నా వెనక మా ఊరు మొత్తం వస్తారు. నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. ఏం అడుగుతారు? 14 ఏళ్ల నుంచి మా ఊరి సీతమ్మ వారిని మీ ఊరి వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. అంతకంటే కష్టం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ నాన్న ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అయ్యో, మా నాన్న గురించి నీకు తెలియదు వీరబాబు. అన్నిటికీ స్థాయి స్థాయి అని మాట్లాడతారు. ఆయన స్థాయి మనుషులు కాకపోతే కనీసం మాట కూడా మాట్లాడరు. అసలు మీ ఊరి పేరు చెబితేనే ఆయన ఇంత లేస్తారు. అలాంటిది నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకంతా అయోమయంగా ఉంది. వాళ్ళ మాటలు తలుచుకుంటేనే పిచ్చికిపోతుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వీరబాబు నేను బతకను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. నాకు కావాల్సింది వరలక్ష్మి మన ఇంటికి కోడలుగా రావడం కాదు, నువ్వు దర్జాగా ఆ ఇంటికి అల్లుడిగా వెళ్ళడం. ఇన్నాళ్ళు మనది చిన్న కుటుంబం అనుకున్నాను నాన్న, కానీ ఇప్పుడు తెలిసింది చిన్న చూపు చూసిన కుటుంబం అని. నీ పెళ్లి విషయంలో మీరు వేసిన తప్పటడుగు నేను వెయ్యను నాన్న. అందరినీ ఒప్పించి ఆ ఇంటికి అల్లుడుగా వెళ్తాను. మా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మారు. మారుద్దాం, మారే వరకు వెయిట్ చేద్దాం. అవునమ్మా, మన 2 కుటుంబాలు కలవడానికి ఏం చేయాలో నేను చెప్తాను. అంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండడం మంచిది. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటికాడికి ఇచ్చేయి. వెళ్ళమ్మా. అదా సుశీలకు సత్తానందక్క. ప్రయాణ
కళ్యాణానికి రానుబోను టికెట్లన్నీ తీసేసుకున్నాను అన్నయ్య. బెడ్షీట్లు ఆరు సర్దాను. ఏంటమ్మా ఏమైనా కావాలా? వరలక్ష్మి ఇంత రాత్రి పూట రా లోపలికి. ఏ ఏమైంది? ఏ? ఏమైందిరా? ఆ? నాకెందుకు భయంగా ఉంది. అక్కడ నేను ఉండలేను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో బావా. లేచిపోదామా? నువ్వు అడిగింది అదే కదా. తెగించి తాళి కట్టిన నాకు నేను లేపకపోవడం పెద్ద కష్టమే కాదు. వరలక్ష్మి లేచిపోయిందని ఊరంతా గుప్పమంటుంది. దాంతో మీ నాన్న నన్ను చంపాలనుకుంటే నాకేం భయం లేదు. తానే చావాలనుకుంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించినంతగా మన గురించి వాళ్ళు ఆలోచించట్లేదు బావా. అని నువ్వు అనుకుంటున్నావు. తనకు జరిగినట్టు నాకు జరగకూడదని మా నాన్న అనుకుంటున్నాడు. మన పెళ్ళి అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా మెచ్చాలి. ఇది పరువు మర్యాదల కోసం అణిగి ఉండటం కాదు, సాంప్రదాయం సంస్కారం కోసం ఒదిగి ఉండటం. గౌరవంగా మీ ఇంట్లో అడుగు పెడతానని మా నాన్నకి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ కంఠం మీద మరో తాలి పాడనివ్వనని నీకు మాటిస్తున్నాను. రాత్రిపూట ఇద్దరమే ఉన్నాం. మూడో మనిషి మన గురించి ఆలోచించడం మంచిది కాదు. పద. వరలక్ష్మి వరలక్ష్మి తొందరగా రెడీ అవు. అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు. అవతల బోల్డని పనులున్నాయి. అక్క పంతులు గారు వచ్చారు. తోలుపాకులు బొక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు. పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట. ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు. నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? సావిత్రి ఏంటే వరలక్ష్మి రెడీ అవ్వలేదా? అవతల వచ్చేస్తారు త్వరగా కానీ. వచ్చేస్తుంది, తొందరగా రెడీ అవు. నేను రెడీ అవుతానమ్మా, నువ్వు వెళ్ళు. అబ్బా నేను అక్కడ రెడీ అందరూ వచ్చేసరే వచ్చేసారే. చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. తొందరగా రెడీ వచ్చే. వెళ్ళమ్మా. మన పెళ్ళి అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా మెచ్చాలి. ఆడి కుమ్మత్తు ఎక్కిన ఆడితో ఎవరైనా మాట్లాడినా ప్రాణాలతో ఉండు. వరలక్ష్మి 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 తలుపుతి. వరలక్ష్మి తలుపుతేవే. వరలక్ష్మి రెడీ అయ్యావా? నువ్వు ఈ చీరలో చాలా బాగుంది. అందరూ ఎదురు చూస్తున్నారు. స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమానేన వికృతి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శుక్రవారం తెల్లవారుజామున 2:32 తేజేటి దుర్గాప్రసాద్ గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరలక్ష్మిని మాడిబళ్ళ చెంచురామయ్య గారి ఏకైక కుమారుడు చిరంజీవి రమణకు ఇచ్చి వివాహం జరిపించడానికి శుభముహూర్తం నిర్ణయించడమైనది. అయ్యా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. బావా ఈ మడత పర్మనెంట్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాకు మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది మా వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరే ఏదో సాకు చెప్పి ఈ పెళ్లి తప్పించాలి. నాకంతా తెలిసే ఆ వీరబాబుగాడు నీకు గుళ్ళు తాళి కడుతున్నప్పుడు ఎవ్వరూ చూడలేదనుకున్నావు కదూ? నేను చూసా, ప్రత్యక్ష సాక్షి నేను. మరి తెలిస్తే నువ్వు నా పెళ్ళానివి. మధ్యలో ఎవ్వడు అడ్డొచ్చినా నరికేస్తాను నా కొడుకుల్ని. విడివిడిగా బతుకుతున్నాం మేమిద్దరం భార్య భర్తలం. ఏంటే బాగుతున్నావు? చంపేస్తాను. నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడు నేను నీ మొగుణ్ణి.
త్వరలో మన పెళ్ళి అంతే. మిగతాదంతా మర్చిపో, చంపేస్తా. ఈలోపు ఏదైనా యథవేషాలు వెయ్యాలని చూసావో మీ ఫ్యామిలీ మొత్తాన్ని బజార్కిడిస్తా. జాగ్రత్త. ఎరా సామాన్లన్నీ వచ్చేసినాయా? అందరూ దిగారా? ఎరా నేను ఇక్కడ ఉన్నానురా. ఎవరైనా ఈ ముడుపు జమ్ము అందుకోనరా. వెళ్ళరా. అలాగే పడేయకుండా పట్టుకుంటావు కదా. ఏయ్ ఇయే అయ్యో దేవుడా. ఇదిగో సమయానికి వచ్చి పట్టుకున్నావు బాబు. మీదే ఊరు నాయనా? నాది మీ ఊరే మామగారు. అలాగా? ఏంటబ్బాయి నువ్వు మా ఊరాడివా? నిన్ను ఎప్పుడు చూసినట్లేదే. ఎవరబ్బాయి ఏంటి? సుబ్బారావు గారు అబ్బాయి అండి. సుబ్బారావు అంటే దుబాయ్ సుబ్బారావా? ఆయనండి. మీరు మా నాన్న బాగా క్లోజ్ అండి. ఎప్పుడో ఒకసారి చూసానయ్యా. మంచిది. రండి రండి పైకి వెళ్దాం. రండి రండి. ఏంటండి అలా చూస్తున్నారు? అన్నవరం మన కొట్టిన పిండి అండి. రండి రండి. రా 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 రామా. లాడ్డమ్మ ముగ్గులు వెళ్తాను ఈడేవడరా? ఆఫీసర్ ఏమో. సార్ ఏంటి అసలు మంచి మీద లేకుండా ఇల్లు? అన్నవరంలో ఇంతే సార్. మీకేం రూమ్ లా? ఆ డబ్బులు నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. క్షణంలో వచ్చేస్తారు. మీరు ఉండండి. తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి. బాబు గారికి 10 రూమ్లు. బాబు గారు అంటే చంద్రబాబు గారా? వీరబాబు గారు మనమే. థ్యాంక్స్ అండి. ఇదిగోండి మీ టికెట్లు. సాధించావా? సూపర్. సరోజా అత్తయ్య గారే రే. ఎక్కడ ఉంటుంది? ఎక్కడే? ఇప్పటిదాకా మనతోనే ఉన్నారుగా. నానమ్మ బామ్మ నానమ్మ ఈ ముసలితోటి ఓ చోట కుదిరిగా ఉండదు. అరే నువ్వు వెళ్ళా మైక్ దగ్గర అనౌన్స్ ఏమండి, ఏమండి? అక్కడ మైక్ ముందుకి మైల్ దూరం ఉంది. మరి ఎలాగా తల దిక్కెళ్ళి ఎత్తుకుతావా? అప్పుడు ఎతకాల్సిన మనుషులు 20 మంది అవుతారు. అన్నవరంలో అయ్యని మామూలే. మీరేం కంగారు పడకండి, క్షణంలో తీసుకొచ్చేస్తాను. మామా మామా. దీని పేరే సన్ డైల్. చూసారా? మీ గడియారంలో టైంకి ఈ సన్ డైల్లో టైంకి కరెక్ట్గా సరిపోయింది. మామా అర్థమైందా? అబ్బాయి అసలు ఇదేంటో సరిగా చెప్పు. ఎండను బట్టి టైం తెలిపేది. మరి మబ్బేసినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు. నువ్వేసి అడ్డమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పు. చెప్పకపోతే పోరా. మీరు ఇక్కడ ఉన్నారా? వాళ్ళు టెన్షన్ పడుతున్నారు తెలుసా? ఎందుకు? మీరు తప్పోయారేమోనని. నేను చిన్న పిల్లనా తప్పిపోవడానికి? ఈ అన్నవరంలో ఏ మూలకెళ్ళినా కళ్ళు మూసుకొని తిరిగి రాగలవా? పదండి పదండి. నడు. పదండి పదండి. అటెక్కడికి రా? సత్రానికి. అటు వెళ్తే నువ్వు వెళ్ళే సత్రానికి కాదు, పంపా నదిలో పడి అలా కొట్టుపోయి బంగాళాఖాతంలో తేల్తావు. రా, సత్రానికి నేను తీసుకెళ్తాను. రండి మామగారు, అక్కడ ఉన్నారు. ఎక్కడికి పోయావే? అనేది ఇక్కడ వదిలేద్దాం. అనంతరం తింటూ బతికేద్దాం. దానికి ఏం బాబు నువ్వు కూడా మాతో వచ్చేచ్చు కదా, అందరం కలిసి వచ్చేట ఉండొచ్చు. మీరు పిలిస్తే నేను రానంటానా? వస్తానండి. నెలకోసారి అన్నవరం వచ్చి వెళ్తుంటానండి. అప్పటికి ఇప్పటికి అనంలో చాలా మార్పు వచ్చింది. బాగా డెవలప్ చేశారు. మళ్ళీ ఎక్కడికి పోతున్నా ముసల్దానా? గుండెకి టికెట్ల కోసం రా. గుండా గుండె ఎవరికే? మీ అందరికేరా? అందరూ వెళ్ళిపోయారా? రే చిన్న, నువ్వేనా కొట్టించుకోరా. అయ్య బాబాయ్. అరే బావా. బావ కూడా వచ్చాడరా. ఏంటి బావా అన్నవరం అని చెప్తే అంతా కలిసి వచ్చేవాళ్ళంగా. సడన్ ప్రోగ్రామ్ బావా, అమ్మకు గొడవ చెప్పాను. బస్ వెళ్ళిపోతే అమ్మానంగా జరిగింది బావా. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? మన ఊరేనంట, మన దుబాయ్ సుబ్బారావు కొడుకంట. మనకు బాగా సాయపడ్డాడు. దుబాయ్ సుబ్బారావు కొడుక? మనదేం కాదు, ఈ వెంకటాపురం సీతారాముడు కొడుకు. వాళ్ళ నాన్నతో కలిసి మా మిల్లుకి ధాన్యం తోడడానికి చాలాసార్లు వచ్చాడు. నా బిడ్డ రాజలక్ష్మి కొడుకు అంటే నా మనవడు. అవునమ్మా. ఎవర్రా నీకు అమ్మమ్మ? వరుసలు కలిపాడు చంపేస్తారు. పో ఇక్కడి నుంచి. మావయ్య. ఏంట్రా మావయ్య? ఎల్రా ఇక్కడి నుంచి. నిన్ను. మావయ్య నేను చెప్పేది వినండి. ఎవర్రా నీకు మావయ్య? ఎల్లు ఇక్కడి నుంచి. నువ్వు చెప్తానా? ఈ సంగతి నేను చూస్తాను. ఎలా నీ అప్ప మమ్మల్ని ఎవరు చేస్తారో నువ్వంతా నీ బతికేద్దానా కొడక? అబ్బాయి. చంపేరా. మావయ్య, మావయ్య. డ్రామాలేమని బాబు పంపించాడు అక్కడికి. ఇంకోసారి నువ్వు కానీ నీ బాబు కానీ మా ఫ్యామిలీ కన్నా చూస్తే చెప్తానా? వీళ్ళ ఫ్యామిలీలో మనకి తెలియకుండా చాలా మడతలు ఉన్నాయిరా.
ఊళ్ళో పొలిటికల్గా ఎదగాలంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు చాలా అవసరం. వెళ్ళగానే తాంబూలాలు మడతట్టకపోతే మనకు మడతడిపోద్ది. అసలు ఆడు అక్కడికి ఎలా వచ్చాడే? ఇన్నాళ్ళు ముక్కు మొహం తెలియనాడు సడన్ గా అన్నవరం వచ్చాడంటే నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది. ఇదిగో మీ అందరికి ఇదే చెప్తున్నా, ఆడి ఇంటి గుమ్మం తొక్కినా ఆడితో ఎవరైనా మాట్లాడినా ప్రాణాలతో ఉండరు. హలో హలో, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? చెప్పాను కదా అంటుకుంటే వదలనని. ఈసారి నిజంగానే మా వాళ్ళని పిలుస్తాను. నువ్వు పిలువు, నాకు తెలుసు. అంత నమ్మకమా? చాలా. మారు. హాయ్ తాత. హాయ్ తాత, బాగున్నావా? ఎవరమ్మా? నేను తాత, వరలక్ష్మిని. కోడేరు దుర్గాప్రసాద్ గారి అమ్మాయిని. చిన్నప్పుడు నీతో పీచ్ మిఠాయి కట్టించుకున్న దాన్ని. వరలక్ష్మి, ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? బళ్ళో చదువైపోగానే సిటీకి పంపించారు. మా నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ తీసుకొచ్చేసారు. అలాగా, ఏం మారలేదు తల్లి. అదే వరలక్ష్మి, అవే మాటలు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావు. వస్తాను తాత, గుళ్ళకెళ్ళాలి. గుర్తుకొచ్చిందా? గుర్తుకొస్తున్నాయా? బాగా అయిపోయింది, మంది అయిపోయింది. ముసుకొల్తుందేంటి? గుర్తుకొచ్చాయా? వచ్చేదాకా వదలను. మీ సెటప్ బాగుంది. సెటప్ లేదు, గెటప్ లేదు. బయట వర్షం అవుతుంది. అరగంట అయింది. ఆగిపోయిందా? నువ్వు ఉండు, నేను చూస్తాను కదా. ఏంటి చూసేది? నేను చెప్తున్నా కదా. అమ్మని అమ్మ, అప్పుడు ఆగిపోయిందా? ఆగలేదా? బోర్ని వర్షం. అవునా? అవును. నేను చూస్తాను. అవును నిజమే. నా కొడుకు కొడుకు గుర్తుకొచ్చిందా? నాకేం గుర్తు రావట్లేదు. పీచు మిఠాయి గుర్తుంది, అదమ్మ తాత గుర్తున్నాడు. ఇంకేం గుర్తులేవా? ఏంటా నేను అసలు? అదేనమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకేం గుర్తులేవా అని అడుగుతున్నాను. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు పక్కన బడి. చెట్టు పక్కన బడి. ఇంకా గుర్తురాలేదా? అక్క, నువ్వు ఇక్కడున్నావా? సైకిల్ పందెంలో మన రవణ బావి గెలిచాడు. రా అక్క, రా. ఏ వరలక్ష్మి, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తే మన చిన్నప్పుడు కలిసి చదువుకున్న చోటును చూడు, అక్కడికి రేపు రావాలి, సరేనా? ఆ బాబే ఈ వీరబాబు. నన్నెలా గుర్తుపట్టా? ఆ రోజు నువ్వు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చావు చూడు, అప్పటి నుంచే టచ్ లో ఉన్నావమ్మా. నువ్వే గుర్తుపట్టలేదు, నేను చెప్పలేదు. చెప్పకుండా నేను తగ్గొట్టడానికి రకరకాలుగా ట్రై చేశా. అబే, నువ్వు పడలేదు, నేను బాధపడలేదు. పైగా సంతోషం వేసింది. జాతరలో నువ్వు పీచ్ మిఠాయి కట్టించుకున్నప్పుడు అనిపించింది ఇంకా నీకు చిన్ననాటి తీపి గుర్తులు గుర్తున్నాయని. పిచ్చోడా, నువ్వైనా అప్పుడప్పుడు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఆ తీపి గుర్తుల్ని నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. ఇవి ఇంకా నీ దగ్గర? మనసులో దాచుకున్నవి, ఎప్పటికీ మర్చిపోలేను. మరో వెనక జరుగు. ఏంటి మట్టి? ఇది ఉత్తి మట్టి కాదు,
ప్రాణం ఉన్న మట్టి. నీ అడుగు చెప్పులని తనలో దాచుకుని ఇన్నాళ్ళైనా మళ్ళీ గుర్తుకు తెచ్చింది. వర్షం వస్తే కొట్టుకుపోకుండా ఆ జ్ఞాపకాలని మూట కట్టాను. ఇది నీ దగ్గర ఉంటే నా గుండె చెప్పుడు వినిపిస్తుంది. విను.